అంత్యోకయకి వచ్చేస్తారు. మళ్ళీ అంత్యోకయ నుంచే మళ్ళీ స్టార్ట్ చేసి గలతీయ, ఫ్రుగియా ఈ ప్రాంతాల ద్వారా సంచరిస్తూ శిష్యుల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఎక్కడికి వస్తారంటే ఈ ఎఫెసులకు. ఈలోపు అపోలో కొరింథీకి వెళ్ళిపోతూ ఉంటాడు. అపోలో ఏమో కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారు ఏమో గలతీయ, ఫ్రుగియా అంటే పై ప్రాంతాలు తిరిగి ఎక్కడికి వస్తారంటే ఎఫెసునకు వస్తాడు. రండి. అపోలో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యాహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యాహాను తన వెనుక వచ్చేవారి యందు అనగా యేసు యందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పిన. యాహాను మారు మనసుకు సంబంధించిన, మీ మనసు మార్చుకోండి, పాపాలను విడిచిపెట్టండి, బాప్తిసం తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసు గురించి ఆ యాహాను చెప్పాడు. ఆ యేసే ఈయన అని చెప్పి సవివరంగా పౌలు గారు అక్కడ ఉన్న 12 మంది యాహాను చేత బాప్తిసం పొందిన వారికి సవివరంగా చెప్పి, యేసే క్రీస్తని, ఆయనే లోకరక్షకుడని, ఆయన నామంలోనే నువ్వు నేను రక్షించబడతామని చెప్పి వారికి యేసుని గురించి వివరంగా సువార్తను చెప్పినప్పుడు, మరణ పునరుద్ధానాల గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ విశ్వసిస్తారు. ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున, ఈసారి ఏ నామంలో? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు, 12 మంది. అకులా, ప్రిస్కిల్లా ఫస్ట్గా. ఆ తర్వాత ఈ 12 మంది కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు, యేసుక్రీస్తు శిష్యులుగా మారిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే, తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి ఒప్పిస్తుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలను గడిపెను. 3 నెలలు అంటే ఎన్ని వారాలండి చెప్పాలి? 3 వారాలు, 3 నెలలు, నెలకు 4 వారాలు వేసుకుంటే 12 వారాలు. 12 వారాలు అక్కడ తర్కిస్తే, వారితో దేవుని వాక్యాన్ని బోధిస్తే, యూదులు ఏం చేశారంటండి చూడండి, ఒకసారి చెప్తాను ఏం చేస్తున్నారు. యూదులు ఏం చేశారో చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుటయ్యి మార్గమును దూషించున్నందున అతడు వారిని విడిచి శిష్యులను, అప్పటికి శిష్యులు కొంతమంది విన్నారు. ఆ యూదుల్లో కొంతమంది పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్న వారు ఉన్నారు. శిష్యులతో చూసారా, శిష్యులను ప్రత్యేకపరచుకొని, రండి మీకు క్రీస్తు గురించి సవివరంగా చెప్తాను, వాళ్ళు వినరు, మిమ్మల్ని ఆటంకపరుస్తారని చెప్పి ఏం చెప్తున్నాడు? శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము, అక్కడేమో 12 వారాలే, వారానికి ఒకసారి. ఇక్కడేంటి? ప్రతిదినం క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. తురన్ను అని కొన్ని పాఠశాల తీసుకోవడం, అక్కడున్న ఉపాధ్యాయుని యొక్క పాఠశాలను పౌలు గారు రెంట్కి తీసుకొని ఆ క్లాసెస్ స్టార్ట్ చేశారు. సువార్త పరిచర్య స్టార్ట్ చేశారు. దాదాపు ఆసియా అంతటా వాక్యము ప్రబలిపోయిందండి. అనేక మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అదే చెప్తాడు ఇక్కడ చూసారా. తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను గనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యమును వినిరి. మరియు దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుడు పౌలు చేత విశేష అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయించాడు. పౌలకు తగిలిన ఏంటో చూద్దాం చూడండి. దేవుడు పౌలు చేత విశేష అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు అసలు పౌలు గారు
ఆ ఎఫెస్సు పట్టణం దేవుడు ఎందుకు ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఎందుకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడన్నది మనం చూసినట్లయితే, ఆసియా పట్టణంలో ప్రాముఖ్యమైన పట్టణం ఎఫెస్సు. ఈ ఎఫెస్సు పట్టణంలో పౌలు గారు ఉన్నారు. ఎఫెస్సు పట్టణం ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఎఫెస్సులో అతిపెద్ద వాడరేవు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ వాడరేవు వల్ల ఎన్నో వ్యాపారాలు, ఎన్నో వాణిజ్య సంబంధమైన బిజినెస్ అక్కడ జరగటం, అనేక మంది అక్కడికి రావటం మనకి కనిపిస్తుంది. అలాగే ఎఫెసు పట్టణంలో మరొక ప్రత్యేకత, ఆ రోజు ఉన్నటువంటి పురాతనమైన ప్రపంచ వింతలలో ఒకటైన అర్తమీదేవి, డయానా అన్నారు దాన్ని, అక్కడ అతిపెద్ద దేవాలయం అక్కడ ఉండటం, ఆ దేవాలయంలో అనేక మంది భక్తులు, ఆ దేవాలయానికి ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది భక్తులు రావటం, అక్కడ ఉన్న పూజారులు కావచ్చు, ఆ గుడి మీద జరిగే వ్యాపారం కావచ్చు, అబ్బో అసలు మనం ఎప్పుడు కూడా రష్గా కిక్కిరిసిపోయే జనాలతో ఉన్న ప్రదేశమే ఈ అర్తమీదేవి యొక్క దేవాలయము ఆ ఎఫెస్సు పట్టణంలోనే ఉంది. అలాగే ఆ ఎఫెస్సు పట్టణంలోనే అతిపెద్ద ఆడిటోరియం, నాటకశాల కూడా ఉంది. దాంతోపాటు మరొక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, అక్కడ ఆ రోజు మాంత్రిక విద్య, ఏ విద్య అండి? మాంత్రిక విద్య అభ్యసింపచేసే విశ్వవిద్యాలయం ఆ ఎఫెస్సు పట్టణంలోనే ఉంది. ఇంతగా అక్కడ ఆ ఎఫెస్సు పట్టణానికి ఇన్ని ప్రత్యేకతలు, దేవుడి వాక్యాన్ని దేవుడు స్థిరపరచడానికి, బలపరచడానికి పౌలు గారితో ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు. పౌలుకి తగిలిన రుమాలు, చేతి రుమాలు కావచ్చు, నడికట్లు కావచ్చు, రోగులకి అవి తీసుకెళ్లి రోగుల దగ్గర పెడితే రోగులు స్వస్థపడిపోతున్నారండి. దెయ్యాలు కూడా పౌలను చూసి విలవిల్ల ఆడిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలు. ఎందుకంటే అక్కడ మామూలైన పట్టణం కాదు. ఎఫెస్సు అంటేనే మామూలు పట్టణం కాదండి అది. అలాంటి పట్టణంలో పౌలు గారి కాలు పెట్టి క్రీస్తు ప్రభంజనం, క్రీస్తు విప్లవాన్ని, అనేక మందిని తీసుకొచ్చి క్రీస్తు పాదాల దగ్గర పాడేశారండి. శిష్యులుగా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి పాడేశారంటే ఇది మామూలు విషయం కాదండి. అక్కడ సువార్తను ప్రకటించాలి అంటే మొదటగా నంబర్ ఎవరును, ఏంటో ఎలవయ్యా చెప్పావు కానీ అని చెప్పి అనే సందర్భం లేకుండా దేవుడు తన శక్తిని అద్భుతాల రూపంలో, చూసారా, సువార్త ఒక పక్క సువార్తను ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు అంటే అద్భుతాల వల్లే మనిషి మారిపోడండి. అద్భుతం జరిగిన తర్వాత దేవుడిని విడిచిపెట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అద్భుతాన్ని పొందుకొని, మేలును పొందుకొని దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ వాక్యాన్ని విని మనసు మార్చుకొని దేవుడిని వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. అర్థమైందని నేనేం చెప్పాను? సో ఒక పక్క దేవుని వాక్యం ప్రబలుతుంది, అదే సమయంలో దేవుడు తన పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఆ తర్వాత ఏం జరిగింది మనం చూస్తే, ఈలోపు అక్కడ ఉన్న మాంత్రికులను, దేశ సంచారులుగా ఉన్న యూదుల్లో కొందరు యేసునామంలో ఉచ్చాటన పౌలు గారు చేస్తున్నారు కదా, మేము కూడా చేద్దామని చెప్పి అక్కడ దెయ్యములు పట్టిన వారి మీద యేసుక్రీస్తు నామను ఉచ్చాటన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ దెయ్యం ఏమంటుందంటే, నేను పౌలుని ఎరుగుదును, క్రీస్తుని ఎరుగుదును, మరి మీరెవరు అని చెప్పి స్కెవయ అనే ప్రధాన యాజకునికి 7 కుమారులు అలాగ చేయటం ప్రారంభిస్తున్నప్పుడు ఆ 7 మీద పడి వారిలో 2 లొంగ తీసి వారిని దిగంబరులుగా చేసి వారిని కొట్టినప్పుడు వారిని 2 లోపరి చేసుకుందంటండి. కొట్టి 5 పారిపోయారు, 2 లోబడిపోయారు. అంటే దెబ్బలకి చతికిలు పడిపోయారు. ఈ విషయం కాస్త మొత్తం ఎఫెస్సు పట్టణం అంతా వ్యాపించటం, పౌలు గారికి దేవుని శక్తి ఉంది అని చెప్పి ఇదంతా కూడా దేవుని మహిమార్థమై ఎఫెస్సు పట్టణం మొత్తం వ్యాపించిపోవటం జరిగింది. ఎఫెస్సులో ఉన్న 17వ వచనం మనం చూస్తే, ఈ సంగతి ఎఫెస్సులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమును గణపరచబడెను. విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. మరియు ఇక్కడ చూడాలి మీరు ఈ చిత్రం, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి
అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. మాంత్రిక విద్య వారు కూడా విస్తృతపోయారు, నిర్గంతపోయారు. ఏంటి పౌలు గారు ఏంటి ఆ ఆశ్చర్య కార్యాలేంటి, ఆ రోగులు స్వస్థపడిపోవడం ఏంటి, చనిపోయిన వారు బ్రతికించడం ఏంటి, ఇవన్నీ కూడా మానవ శక్తికి అసాధ్యం, ఇది దైవశక్తి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విశ్వవిద్యాలయమైన ఇంద్రజాలిక విద్య, ఇంద్రజాల విద్యలో అదొక ప్రొఫెసర్లుగా ఉన్నవారు, అక్కడ ఉన్న వారందరూ కూడా మార్పు చెందిపోయారండి. ఎంత ప్రబలమైంది యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు శక్తి అంతగా ప్రబలమైంది. వారు తెచ్చి ఏకంగా వారి పుస్తకాలు ఇది వేస్ట్ అని చెప్పి కుప్పగా వేసి నిప్పు అంటించి తగలబెట్టేశారండి. ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించాను. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంటే మాసిదోనియా అకయ, అక్కడి నుంచి వెళ్ళవాలని తన మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకునేను. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తును అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో అనగా ఎఫెసులో కొంతకాలము నిలిచి ఉండెను. ముందుగా ఎవరిని పంపించాడు పౌలు గారు అంటే తిమోతిని, ఎరస్తును, వీరిద్దరిని మాసిదోనియా అకయ ఈ ప్రాంతాలకు మీరు వెళ్ళి ఉండండి, నేను అక్కడికి రావాలనుకుంటున్నాను, అక్కడి నుంచి మళ్ళీ నేను రోమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే రోమిలకు ఉత్తరం రాశాడు అంతకుముందే ఆయన, ఈ కొరింథీ నుంచే ఉత్తరం రాశాడు ఆయన. రోమిలు కూడా నేను ప్రత్యక్షంగా వెళ్ళి లెటర్ అయితే రాశాడు, కెంక్రియాలో ఉన్న ఫీబీ గారికి ఇచ్చి పంపించాడు. కానీ నేను ప్రత్యక్షంగా వెళ్ళి వారికి పరిచర్య చేయాలి, వారితో మాట్లాడాలని చెప్పి పౌలు గారికి బలంగా ఉంది. అందుకనే నేను మాసిదోనియా అలాగే అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యెరూషలేం నుంచి నేను రోమాకి వెళ్దాము అని ఆశపడుతున్నాడు. అందుకనే ముందుగా వీరిని ఇద్దరిని తిమోతిని ఎరస్తును ముందుగా పంపించేశాడు. అయితే అక్కడ ఏమైంది అంటే పౌలు గారు కొంతకాలం ఎఫెసులో నిలిచి ఉన్న సందర్భంలో అక్కడ ఎంతో ప్రబలమై వ్యాపిస్తున్న వాక్యం అనేక మందికి అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారింది. కానీ కొంతమందికి అది ఆటంకంగా తయారైంది. అది ఏంటో చూద్దామండి. ఆ కాలమందు క్రీస్తు మార్గంకు వచ్చి చాలా అల్లరి కలిగాను. ఎలానగా దేమేత్రి ఒక దేమేత్రి అర్తమీదేవి ఉంది కదండి, అర్తమీదేవి గుడి బయట అర్తమీదేవికి కానుకలుగా వెండి గుండ్లను తయారు చేసి అది ఆ వెండి గుండ్లను పూజారులకు ఇచ్చేవారు. అది ఆ వ్యాపారం తయారు చేసి ఇచ్చే వ్యాపారమే ఈ దేమేత్రితో పాటు మరికొంతమంది కంసాలు ఆ పనిని వృత్తిగా ఎంచుకొని ఆ వృత్తి వల్ల బహులాభం అంటే ఇప్పుడు చెప్పాలంటే రోజుకి ఒక ₹1,00,000 లేదా రోజుకి ఒక 50,000, 60,000, 70,000 అలాగా సంపాదిస్తున్నారు. అలా సంపాదించి వాళ్ళు ఎంతో వారి జీవనం ఎంతో బాగుగా సాగుతుంది. అయితే పౌలు వచ్చి నిజమైన మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని ప్రచురం చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా అప్పుడు వారి వ్యాపారం, వారి బిజినెస్ క్రమక్రమంగా తగ్గిపోవడం మొదలయ్యింది. అప్పుడు వీరందరూ కూర్చొని ఆలోచించుకొని ఏంటి బిజినెస్లా డల్ అయిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది, ఏమైంది అని చెప్పంటే పౌలనే పౌలు వచ్చాడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నారు అని చెప్పి వాడు తెలుసుకొని వాడు ఏం చేస్తాడంటే పౌలు మీద అపనింద మోపుతాడు. ఏం మోపుతాడంటే చూడండి చెప్తాను. పౌలు మీద అపనింద. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు, అసలు పౌలు ఎక్కడ చెప్పాడండి, అసలు ఏ ప్రసంగంలో చెప్పాడు చెప్పండి, ఏ ప్రసంగంలో చెప్పలేదు. కానీ వీడు అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి అక్కడున్న కంసాలందరినీ రేపుతున్నాడు, ఉసుగొలుపుతున్నాడు అన్నట్టుగా చూడండి. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు
ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పుపోటయే గాక మహాదేవి అత్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియానంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తమేదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయిను అరిస్తారకును పట్టుకొని దొమ్మిగా నాటశాలలో చొడబడేటి. పౌలు అరిస్తారకును గాయిని పట్టుకొని ఈడ్చుకుపోయారండి నాటకశాలలో. ఏడాడి పౌలేడి ఏడి ఎక్కడున్నాడు? పౌలు ఆ సమయంలో కనబడలేదు. ఏంటి మీరేంటి గలిబిలి చేస్తామా అంటే పౌలు గారిని చంపేద్దాం, పౌలు గారి వల్ల వారి జీవనం పోయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన నిజ దేవుణ్ణి నిజ మార్గాన్ని ప్రకటించిన పుణ్యానికి పౌలు గారి మీద ఏంటి నెపం వేశారంటే గుడికి సంబంధించిన నిష్ఠ, గుడికి సంబంధించిన గుడి దేవత మీద పౌలు గారు అనకూడని మాటలు అంటున్నాడు అని చెప్పి మన దేవతను చేతులతో చేయబడినవి దేవత కావాలి పౌలు అంటున్నాడు. మన అత్తమీదేవిని ఎంత మాట అంటున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పురికొల్పి పౌలు మీదకి రేపిన వాడిగా ఈ దేమేత్రి కనిపిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే గాయని అరిస్తరకును పౌలు గారు అక్కడ లేని సమయంలో వారిద్దరిని ఈడ్చుకొని ఆ నాటకశాలలో పెట్టి వారిని అడుగుతున్నప్పుడు పౌలు గారు ఆ నాటకశాలకు వెళ్దాము, ఏంటి వాళ్ళతో ముఖాముఖం మాట్లాడదామని చెప్పి అంటే అక్కడ ఉన్న శిష్యులు పౌలు గారిని వేడుకున్నారంట. ప్లీజ్ అండి, యూదులు కుట్రలు చేశారు, మీరు వెళ్తే చంపేద్దాక రెడీగా ఉన్నారని చెప్పి పౌలు గారిని వేడుకున్నారంట వెళ్ళొద్దని చెప్పి. అంతేకాకుండా ఆసియా అధికారుల్లో పౌలు గారి స్నేహితులు అనేక మంది ఉన్నారు. వారు కూడా నువ్వు ఆ నాటకశాలలోకి వెళ్ళొద్దు, అనేక మంది నీ మీద పగబట్టి కుట్ర చేసి నేను చంపేద్దామని చెప్పి ఉన్నారు. పౌలు స్నేహితులు కదా, వేడుకున్నారంటండి పౌలు గారిని వెళ్ళొద్దని చెప్పి. వేడుకున్నప్పుడు పౌలు గారు వెళ్ళలేదండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే అంతటా కర్ణము అంటే ఆ ఏరియా అంటే ఆ ఎఫెస్ పట్టణానికి సంబంధించి ఒక అధికారి ఆ రోజు ఉన్నారు. కర్ణం ఏం చెప్తున్నాడంటే అంతటా కర్ణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణం అర్తమీది మహాదేవికి దుర్యోపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలే ఉందని తెలియని వాడెవడు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే పౌలు ఏమైనా గుడిని దోచేశాడా, లేకపోతే అర్తమీదేవిని ఏమైనా అన్నాడా? ఏం అనలేదు కదా, గుడిని దోయలేదు, మన గుడిని దోచేయలేదు, అర్తమీదేవిని కూడా ఆయన ఏమీ అనలేదు. మరి ఎందుకు మీరు ఆయన్ని ఇలాగా చేస్తున్నారని చెప్పి అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారికి చాలా మందికి తెలియలేదు. అందరూ గుంపు కూడిపోయారు, కంసాలు వచ్చి అందరూ గొడవ చేస్తూ ఉంటే అక్కడ ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక యాక్సిడెంట్ అయిందండి లేదా ఒక చిన్న గొడవ జరిగింది, అక్కడ ఉండదు. ఎవరో వెళ్ళి ఒకడు పైకి చూస్తున్నాడంట, వాడేదో చూస్తున్నాడని చెప్పి ఇంకొకడు వచ్చి చూస్తూ ఉంటాడు పైకి, ఆడు చూస్తున్నాడని చెప్పి ఇంకొకటి వచ్చి అది చూస్తాడు. అలాగే ఒక 10 మంది అక్కడ చూస్తున్నప్పుడు ఇంకొక 20 మంది వచ్చి చూస్తూ ఉంటారు. ఇంతకీ ఒకడు వచ్చి బాబు ఏం చూస్తామంటే వీడు చూస్తున్నాడని నేను చూస్తున్నానండి అంటాడు. వాడిని అడిగితే వాడు చూస్తున్నాడని నేను చూస్తున్నాను. మరి ఫస్ట్ వాడిని అడిగితే అక్కడ ఏముందని నేను చూస్తుంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ ఏముందని వీళ్ళు చూస్తారు. అక్కడ విషయం ఏమీ లేదు, కానీ అందరూ గుమ్ము కూడిపోయి పౌలు మీదకి ఎగబడ్డారు చంపేయడానికి. ఈ దేమేత్రి వల్ల పౌలుని చంపేయడానికి గలిబిలిగా ఉన్నప్పుడు అయితే మీరు ఇతర సంఘాల గురించి పౌలు ఇలాంటి పని ఏమి చేయలేదు, గుడిని ఏమీ దోచేయలేదు, అత్తమీదేవిని ఏమీ అనలేదు. కాబట్టి వీళ్ళు నిర్దోషులు. ఆ దేమేత్రికి పౌలుకి ఏమైనా ఉంటే న్యాయసభలు ఉన్నాయి, మీరు ఒక న్యాయసభలో క్రమంగా పరిష్కారం చేసుకోవాలి. ఏమైనా వాద వివాదాలు ఉంటే క్రమంగా మీరు సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఇలా మీరు పట్టణాన్ని మొత్తాన్ని గలిబిలి చేసేస్తే మనం రేపొద్దున్న అధికారులకి ఏం చెప్పుకుంటాం, వాళ్ళకి నేనేం చెప్పాలి, మీరేం చెప్పాలి, వాళ్ళకి మనం ఏం చెప్తాం సమాధానం అని చెప్పి కర్ణం వారిని హెచ్చరించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు హెచ్చరించి సభను క్లోజ్ చేసేసినట్లుగా మనకి ఈ 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అదే విషయం మనం 40 వచనం. ఈ గలిబిలం గురించి చెప్పదగిన కారణమేమియో లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనను విచారంలోనికి తెత్తురేమో అని భయభవచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనేను. అతడిలాగా చెప్పి సభను ముగించాను. ఆ అల్లరి ఇప్పుడు ఏమైందంటే 20వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు
శిష్యులను తన యొద్దకు పిలిచి హెచ్చరించి, ఎక్కడికి? ఆ ఎఫెస్సులో ఉన్న శిష్యులను తన యొద్దకు పిలిచి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరిను. ఆ ప్రదేశంలో యందు సంచరించి, మాసిదోనియా అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి. మాసిదోనియా అనగానే ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ ఈ ప్రాంతాల్లో ఉన్న శిష్యులను ఏం చేశారంటే పెక్కు మాటలతో ఆ ప్రాంతంలో యందు సంచరించి, పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి వాడెక్కి సిరియాకు వెళ్ళిను. గ్రీసు అనగా అకయ అనగా కొరింతు, ఏథెన్సు, కింక్రియా ఈ 3 ప్రాంతాలను కలిపి అకయ లేదా గ్రీసు అన్నారు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 నెలలు ఉన్నాడు. అక్కడి నుంచి వాడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీద, ఇప్పుడు సిరియాకి వెళ్దాము అనుకున్నప్పుడు అక్కడ కూడా పౌలుకి వ్యతిరేకత. సిరియాలో కూడా అక్కడ వారు యూదులు కూడుకొని పౌలు రాగానే చంపేద్దాం, సువార్త ప్రకటిస్తున్న ఈ సువార్తకుని చంపేద్దాం అని చెప్పి పౌలు గారు ఏం చేశారండి? సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ పుణ్యానికి యేసే క్రీస్తు, మనసు మార్చుకోండి, మీరు మతం మార్చుకోవద్దు, మనసే మార్చుకోండి అని చెప్తున్న పుణ్యానికి చంపేద్దామని కుట్ర చేస్తున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని, అంటే మాసిదోనియా అకయ వెళ్ళాడు. అక్కడి నుంచి సిరియాకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు సిరియాకు వెళ్లకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? అకయ నుంచి మాసిదోనియా నుంచి మాసిదోనియాకి వచ్చేస్తున్నాడు, తిరిగి బ్యాక్ వస్తున్నాడు అనమాట. మరియు పూర్వకుమారుడును బెరయ పట్టణస్థుడు, ఇతను ఎవరు? సోపెత్రు, బెరయ పట్టణస్థుడు. తెస్సలోనికాలోని అరిస్తర్కును, సెకుందును వీళ్ళిద్దరూ తెస్సలోనికలకు సంబంధించిన పట్టణస్థులకు, సంఘానికి సంబంధించిన వాళ్ళు. దెర్బే పట్టణస్థుడైన గాయియు, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫిమును అతనితో కూడా వచ్చింది. వీరు ముందుగా వెళ్ళి త్రోయిలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. వీళ్ళందరూ కూడా ఈ శిష్యులందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే త్రోయా. సెకండ్ మిషనరీ జర్నీలో త్రోయలో ఫిలిప్ గారు యాడ్ అవుతారు కదా, అదే త్రోయలో అక్కడ వెయిట్ చేయండి, కనిపెట్టుకుని ఉండేది. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము వాడ ఎక్కి ఫిలిప్పుని విడిచి, అంటే మాసిదోనియా, అంటే అక్కయ నుంచి మాసిదోనియాకి వచ్చి, మాసిదోనియాలోని ప్రధానమైన పట్టణం ఫిలిప్ కదా, ఫిలిప్పునకు వచ్చి ఫిలిప్పునకు విడిచి మేము అంటే లోకా గారు యాడ్ అయ్యారు ఇక్కడ. అంటే ఫిలిప్ గారు మొదటి మిషనరీ జర్నీలో ఫిలిప్లో ఉండిపోతారు ఆయన కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? అక్కయ్య నుండి మాసిదోనియాలో వచ్చారు. మాసిదోనియాలో ప్రధానమైన పట్టణం ఫిలిప్కి వచ్చినప్పుడు లోకా గారు కూడా మేము అంటాడు గ్రంథకర్త, మేము వాడ ఎక్కి ఫిలిప్పుని విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద